పాఠశాల స్థాయిలో విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. బరువు తగ్గించి నాణ్యత పెరిగేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖలపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాల విద్యలో ఓఎంఆర్ షీట్ల స్థానంలో డిజిటల్ అసైన్మెంట్ చేస్తే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని చెప్పారు. జీవో 117 కు ప్రత్యామ్నాయం విషయంలో ఎమ్మెల్యేలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల అభిప్రాయాలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు 2 సెమిస్టర్లకు వేర్వేరుగా పుస్తకాలు ఇస్తున్నారు. ఇకపై ప్రతి సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకం అక్కర్లేకుండా కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకంగా తీసుకువచ్చే విధానాన్ని అధికారులు వివరించారు. ప్రాథమిక స్థాయిలో మొత్తం సబ్జెక్టులు ఒకే పుస్తకంలో ఉండాలని, పై తరగతుల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలను సగానికి తగ్గించి 2-3 సబ్జెక్టులు ఒకే పుస్తకంలోకి తేవాలని ప్రతిపాదనలు చేశారు. దీనిని మరోసారి పరిశీలించి నిర్ణయించాలని మంత్రి ఆదేశించారు. విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా డిఎస్సి పూర్తి చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్యలో గత 10 ఏళ్లుగా ఎలాంటి సంస్కరణలు తీసుకురాలేదన్నారు. ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరి నాటికి పూర్తి చేసేలా అకాడమిక్ క్యాలెండర్ రూపొందించాలని ఆదేశించారు. సంస్కరణలు ప్రవేశపెట్టే ముందు విద్యారంగ నిపుణులు, తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గణితంలో ఒకే పేపర్, బోటనీ, జువాలజీ కలిపి ఒకే పేపర్ నిర్వహించడంపై చర్చించారు. సిబిఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానంలో అమలుపై అధ్యయనం చేయాలని లోకేష్ సూచించారు. యూనివర్సిటీల వీసీలు, సలహాల మండలి సభ్యుల నియామకాలు మార్చి నాటికి పూర్తి కావాలన్నారు. ఉన్నత విద్యలో జీఈఆర్ను 36% నుంచి 50% పెంచేలా చర్యలుండాలని ఆదేశించారు మంత్రి లోకేష్.